హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ వివాదంలో ప్రజెంట్ కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. అదేవిధంగా కొంతమంది అటు లడ్డూ వివాదంలో ఎవరైతే ఇలాంటి ఘటనకి పాల్పడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష కూడా పడాలని అయితే కోరుకున్నారు. అయితే ఇక్కడ మెయిన్ 2 పర్సన్స్ అయితే ఎక్కువగా హైలైట్ అయింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కార్తీక్ గురించి మాట్లాడుకుందాం. తమిళ ఇండస్ట్రీ నుంచి మంచి స్టార్డమ్ సంపాదించుకుందాం. అలాగే తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కార్తీక్. అయితే కార్తీక్ రీసెంట్గా తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే లడ్డూ కావాలా అని అటు ఇంకో లడ్డూ కావాలా అని యాంకర్ అన్న క్వశ్చన్కి లడ్డూ ఇప్పుడు సెంటిమెంటల్ ఇష్యూ, ఇప్పుడు మాట్లాడడం వద్దు అన్నారు. అంతే, అక్కడ ఏదో పెద్ద రచ్చ చేయాల్సినంత కూడా మ్యాటర్ ఏం లేదు. కానీ లడ్డూ గురించి మాట్లాడతాడా, సెంటిమెంటల్ ఇష్యూ అంటాడా అనే విధంగా కొంచెం తప్పుడుగానే పోర్ట్రేట్ అయింది. ఇక నెక్స్ట్ ఇటు వద్దాం. ప్రకాష్ రాజ్. అయితే ప్రకాష్ రాజ్ అన్న మాట ఏంటి అంటే, ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని ఎందుకు హల్చల్ చేస్తున్నారు, ఇప్పటికీ అక్కడ ఇప్పుడు మతాలకి సంబంధించి ఇప్పటికే కొట్టుకుంటూ ఉన్నారు, కులాలకి సంబంధించి కొట్టుకుంటూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లలో దీన్ని ఇంటర్నేషనల్ మీడియా వైజ్గా ఎందుకు పైకి తీసుకువెళ్తున్నారు, ఇది ఆయన రాసుకొచ్చిన ఎగ్జాక్ట్ లైన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఆయన కూడా తప్పుడు ఉద్దేశం ఏమీ లేదు. కానీ ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించి అంటే ఆయన ఖచ్చితంగా అది ఒక విధంగా అఫెన్స్ లాగానే ఉంది. ఎందుకు తీసుకువెళ్ళకూడదు? సనాతన ధర్మంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్తారు. మన ప్రసాదంలో సరే వేరే కులాల వాళ్ళంటే వదిలేయండి, నాన్ వెజ్ తినే వాళ్ళంటే వదిలేయచ్చు, వెజ్ తినే వాళ్ళంటే కనీసం గుడ్డు కూడా తినే వాళ్ళు ఉంటారు. కొంతమంది జైన్స్ కూడా వెళ్తూ ఉంటారు. నిజానికి తిరుమల తిరుపతి జైన్స్ అయితే కనీసం వాళ్ళు ఎల్లిపాయ కూడా తిన్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టే కదా. అలాంటి ఇష్యూని ఖచ్చితంగా రేస్ చేయడం తప్పు కాదు. ఇంటర్నేషనల్ మీడియా వరకు ఎందుకు తీసుకొస్తున్నారు, ఇంత పెద్ద రచ్చ ఎందుకు చేస్తున్నారు అనే విధంగా ఆయనదే చెప్పుకురావడం జరిగింది. ఇక ఈ 2 ఇష్యూస్లలో మెయిన్ పాయింట్ ఏంటంటే లడ్డు. ఇక పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ అటు కార్తీక్కి అన్నారు. రీసెంట్గా నేను ఒక ప్రెస్ మీట్లో కూడా ఇటు మాట్లాడుతున్నారు సెంటిమెంటల్ ఇష్యూ అని. ఇట్స్ నాట్ అండ్ సెంటిమెంటల్ ఇష్యూ, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీ పైన నాకు చాలా మర్యాద ఉంది, ఇలా మాట్లాడడం తప్పు అంటూ ఫస్ట్ కార్తీక్ పైన మాట్లాడారు. ఇక నెక్స్ట్ రీసెంట్గా ప్రకాష్ రాజ్ గారు కూడా మాట్లాడుతున్నారు. మీరంటే నాకు చాలా ఇష్టం, ఆ విషయం మీకు తెలుసు, నాకు మీ పైన చాలా గౌరవం ఉంది, కానీ మీరు అలా మాట్లాడడం తప్పు కాదు. నేనే క్రిస్టియానిటీని ఏం అనలేదే, నేనే ముస్లింని ఏమన, సనాతన ధర్మంలో ఇలా తప్పు జరుగుతుందని చెప్తున్నాను, అందులో ఏం తప్పు ఉంది అంటూ ఆయన ఇటు పవన్ కళ్యాణ్ అన్న మాటలలో ఎలా ఉంది అంటే ఇదేదో కావాలనే ప్రొలాంగ్ చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా అనిపించింది. కానీ ఆయన మాత్రం సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. ఇక ఇక్కడికి వివాదం ఆగుతుంది అనుకున్న టైంకి కార్తీక్ అయితే సారీ సార్, నాది నిజంగా నా తప్పు లేదు, అది చాలా తప్పుడుగా పోర్ట్రేట్ అయింది, అసలు ఇందులో నేనేం కావాలని చేయలేదు అని చెప్తే దానికి పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చారు. పర్వాలేదులేండి, అది కొంచెం తప్పుడుగా పోర్ట్రేట్ అయినప్పటికీ కూడా మీరు క్షమాపణ అడిగారు, అదే చాలా గొప్ప అంటూ పవన్ కళ్యాణ్ దానికి రిప్లై ఇచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. సరే, ఆయన చెప్పింది ఇటు పవన్ కళ్యాణ్కి తప్పుగా అర్థమయ్యి ఉండొచ్చు. మరి ప్రకాష్ రాజ్ అన్న సంజాయిషి ఇవ్వాలి కదా, నేను ఇలా కాదండి ఇలా అన్నాను అంటే అయిపోయేది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు, నేను మీ ప్రెస్ మీట్ ఇప్పుడే చూశాను, నేను చెప్పింది ఏంటి, మీకు అర్థమైంది ఏంటి, నేను చెప్పిందని మీరు తిప్పి ఏదో ఎందుకు చెప్తున్నారు, అండ్ మోరోల్ నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను, నేను 30వ తారీఖున ఇండియాకి వస్తాను, అప్పుడు దీని గురించి మీరు అనడానికి ప్రతి ఒక్కదానికి నేను రిప్లై ఇస్తాను, దానికంటే ముందు మళ్ళీ ఒకసారి నా ట్వీట్ మీరు చదవండి, చదివి అర్థం చేసుకోండి అన్నారు. కార్తీక్ తప్పు చేయకపోయినా సారీ చెప్పారు. ఆయన ఒక పాయింట్లో అన్న దాంట్లో మాత్రం ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది. దానికి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో చెప్పి ఉంటే అక్కడి నుంచి ఒక వీడియో పెట్టదండి. ఎలా అయితే ఆ వీడియో పెట్టారు అలా కాకుండా దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి నేను ఒక 1 వీక్ తర్వాత దీనిపైన నేను ఒక క్లారిటీ ఇస్తాను అనడం ఒక విధంగా కరెక్ట్ కాదేమో అనేది అయితే అనిపిస్తుంది. అని మొత్తంగా ప్రజెంట్ ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. లెట్స్ వెయిట్. ఆయన 30కి వస్తాను అంటున్నారంటే అదేదో యుద్ధానికి వస్తున్నాను అనే విధంగా అది పోర్ట్రేట్ అవ్వడం జరిగింది. వెయిట్ చేసి చూద్దాం అసలు ఈ ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది.